కృష్ణాయన నామంత్రరుచి సిద్ధించుట మాకెన్నటికో శ్రీ గురు పాదాబ్జంబులు మదిలో స్థిరముగని నివేదనటికో శ్రీకృష్ణాయన నామంత్రరుచి సిద్ధించుట మాకెన్నటికో మరవక మాధవం మహిమను పొగడే మర్మము తెలిసే ఎన్నటికో మరవక మాధవం మహిమను పొగడే మర్మము తెలిసే ఎన్నటికో హరి 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 అని హరి 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 అని హరి 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 అని హరినామృత పానము చేసేదన్నటికో శ్రీకృష్ణాయన నామంత్రరుచి సిద్ధించుట మాకెన్నటికో కమలాక్షుని నా కన్నులు చల్లగా కని సేవించేదెన్నటికో కమలాక్షుని నా కన్నులు చల్లగా కని సేవించేదెన్నటికో లక్షణముగ శ్రీ లక్ష్మీరమణుని దాసుడనయ్యేదెన్నటికో శ్రీకృష్ణాయన నామంత్రరుచి సిద్ధించుట మాకెన్నటికో ఆత్మలోని పరమాత్మను చూచే మూలము తెలిసేదెన్నటికో ఆత్మలోని పరమాత్మను చూచే మూలము తెలిసేదెన్నటికో పద్మదళాక్షుడు అభయము సగిన వాకిట నిలిచేదెన్నటికో పద్మదళాక్షుడు అభయము సగిన వాకిట నిలిచేదెన్నటికో శ్రీకృష్ణాయన నామంత్రరుచి సిద్ధించుట మాకెన్నటికో శ్రీ గురు పాదాబ్జంబులు మదిలో స్థిరముగా నిలిపేదెన్నటికో శ్రీకృష్ణాయన నామంత్రరుచి సిద్ధించుట మాకెన్నటికో అని మనసులో నిలుపుకొని సదా ఆయనలోనే ఆయన్ని మన మనసులో ధ్యానం చేస్తూ ఉంటే ఏదో ఒకనాటి మనం ఆయనతో కలిసిపోతాం. మోక్షం కోసమే కదా భక్తి, దేనికోసం? పూజలు దేనికోసం? పుణ్యాలు దేనికోసం? సుఖాల కోసం కాదు కదా. పుణ్యాలు దేనికోసం? ఇదే ఆఖరి జన్మ కావాలి. ఈ జన్మలోనే తరించి మళ్ళీ జన్మ రాహిత్యాన్ని పొందాలి. అంటే పరమాత్మను మనం ఐక్యం అయిపోవడానికి మానవ జన్మను ఉపయోగించుకోవాలి. నీ వేదాలు చెప్తుంది, నీ భగవద్గీత చెప్తుంది. ఒకవేళ ఈ జన్మలో లభించకపోతే ఆ స్థితి ఆయన చెప్పారు. కొన్ని పండితులు చెప్తున్నారు, గట్టిగా ప్రయత్నం చేస్తే ఇంతకంటే వచ్చే జన్మలో ఇంకా ఉన్నత స్థితి నీకు లభించేట్టుగా చేస్తాను. అప్పుడు ఇంకా దగ్గర అవుతావు. ఆ తర్వాత జన్మలో ఇంకా మంచి స్థితికి, అప్పుడు కూడా చక్కగా నువ్వు ప్రవర్తిస్తే ఇంకా చక్కని స్థితికి కల్పిస్తా. అప్పుడు నేను ఆలో ఐక్యం అయిపోతాను. అది కదా కావాల్సింది. అటువంటి స్థితిని పొందినటువంటి వాడు ఉన్నారు. అందుకని వాడు సదా ఆ భజనలోనే తరించారు, స్మరించారు. ఇంకొక పడతారు.